ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో నిజమైన స్వాతంత్రము మా యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షించుటకు సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తూ ఆహ్వానాన్ని పలుకుచున్నాం. క్రీస్తునందు ప్రియులారా, నా పేరు డాక్టర్ ఆర్ డానియల్ జయంత్. కల్వరీ ఫెయిత్ చర్చ్ తాడిపత్రి నందు సీనియర్ పాస్టర్గా నేను సేవ చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను ఒక కంటి వైద్య నిపుణుని కూడా. దేవుని యొక్క పిలుపును బట్టి ఇప్పటికీ కూడా కంటి వైద్య నిపుణుడిగాను మరియు ఒక సంఘానికి సంఘ కాపరిగా నేను పని చేయుచున్నాను. మొట్టమొదటగా నా గురించి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుచున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యంలో ఆయన గురించి ఏమని వ్రాయబడిందో ఆ మాటలతో తనను గురించి పరిచయం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభు ఆత్మ నా పైన ఉన్నాడు అని ఆయన యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చదివి వినిపించి ఈ లేఖనాలు తన గురించి చెబుతున్నావని వారికి తెలియజేశాడు. అదే రీతిగా క్రీస్తునందు ప్రియులారా, నా గురించి కొన్ని పరిచయ వాక్కులు మీకు తెలియజేయాలని ఇష్టపడుచున్నాను. 1993 సంవత్సరము నేను కర్నూలు నగరంలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సమయంలో డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. దాదాపుగా 20 సంవత్సరాలు దేవుడంటే ఎవరో తెలియక, దేవుడు లేక, దేవుని యందు భయభక్తులు లేక నేను జీవిస్తూ ఉంటేనే. అయితే నా 20వ ఏట ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను సంధించి నన్ను నూతన సృష్టిగా ఆయన మార్చారు. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభుతో నా యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఒకసారి మా యొక్క మెడికల్ హాస్టల్లో నా రూమ్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా ఆ రోజు నా యొక్క డైలీ పోర్షన్ నిర్గమాకాండం 34వ అధ్యాయం. ప్రతిరోజులాగానే నేను చదువుతూ ఉన్నాను. 34వ అధ్యాయం చదవడం ప్రారంభించాను. 1వ వచనం చదివాను, 2వ వచనం చదివాను. అలా చదువుకుంటూ పోతున్నాను. 10వ వచనం దగ్గరకు వచ్చే లోపల ఒక వ్యక్తి నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్న అనుభవాన్ని నేను పొందుకున్నాను. సడన్గా ఆ 10వ వచనం ఏముందంటే, మీరు కావాలంటే మీ బైబిల్ గ్రంథాలు తెరవండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందులో ఏమని వ్రాయబడిందంటే, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. ఏలయనగా నేను నీ ఎడల చేయబోనది బహు భయంకరమైనది అని. ఎప్పుడైతే ఆ వాక్యము సజీవమై నా హృదయాన్ని తాకిందో నా కళ్ళ నుంచి నీళ్లు కావడం ప్రారంభమయ్యాయి. నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. నాకు అర్థమైంది దేవుడు నాతో ఒక నిబంధన చేస్తున్నాడు, దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ రోజు నుంచి నాకు అర్థమైంది దేవుడు తన పని కొరకు నన్ను పిలుస్తున్నాడు అని అర్థమైంది. నా యొక్క వివాహమైన తర్వాత 2000 సంవత్సరంలో కర్నూలు నగరంలోనే ఒక చిన్న ఇంటిలో మేము నివాసం చేస్తున్న టైంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం నేను చదువుతున్నటువంటి టైంలో నిర్గమాకాండం 1వ అధ్యాయంకి వచ్చే లోపల అక్కడ ఇశ్రాయేలుల గురించి చదవడం నేను ప్రారంభించాను. ఇశ్రాయేలుల గురించి నేను చదవడం ప్రారంభించినప్పుడు దేవుడు మోషేను దర్శించడం, ఇశ్రాయేలుల మొరను గురించి నేను వినడం, వారి యొక్క ప్రయాస గురించి, వారి యొక్క బానిసత్వం గురించి నేను చదివిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలు, మోషే ద్వారా వారిని విడిపించేదానికి దేవుడు చేసినటువంటి ప్రతి ప్రయత్నము, ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు తెలియనటువంటి మంట నా హృదయంలో ప్రారంభమైంది. మంట ప్రారంభమైంది. తెలియనటువంటి మంట. అది అసిడిటీ కాదండి, అది పరిశుద్ధాత్మని యొక్క అగ్ని, అది పరలోకం యొక్క అగ్ని. ప్రభువా, ఏమిటి ప్రభువా యొక్క మంట అంటే, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను ఆనాడు మోషేని ఏ రీతిగా నేను వాడుకున్నాను, నా ప్రజలను దాస్యత్వము నుంచి విడిపించేదానికి
నేనే రీతిగా నేను మోషను వాడుకున్నాను, ఆ రీతిగా నేను నిన్ను వాడుకోవాలని నేను అనుకుంటున్నాను అని ప్రభువు నాతో మాట్లాడడాన్ని నేను గుర్తించాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఇశ్రాయేలుల బాధ నేను చూశాను, వారి వేదనను నేను చూశాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. వారిని విడిపించడానికి నేను నిన్ను పంపుచున్నాను అన్నాడు. దేవుడే విడిపించవచ్చు కదా? కాదండి, దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. దేవునికి ప్రవక్తల అవసరం, దేవునికి తన సేవకుల అవసరం. కాబట్టి దేవుడు ఏమనంటే నేను నిన్ను పంపిస్తాను, నీ ద్వారా ప్రజలను విడిపిస్తాను అన్నాడు. సో అదే రీతిగా దేవుడు నాతో మాట్లాడి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే, ఆ రోజు మోషేకు నేను ఏ బాధ్యతను ఇచ్చానో అదే బాధ్యతను నీకు కూడా ఇస్తున్నాను అన్నాడు. మోషేకు ఏ బాధ్యతను ఇచ్చావు ప్రభు అంటే, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను మోషేకు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి పని ఏమిటంటే, నా ప్రజలను ఐగుప్తుల నుంచి వారిని విడిపించుటకు, మరి పాలు తేనెలు ప్రవహించు విశాలమైన మంచి దేశంలో వారిని ప్రవేశపెట్టుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే మోషే యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఏమిటంటే, మొట్టమొదటగా ఐగుప్తీయుల నుంచి విడిపించడం, బానిసత్వము నుంచి విడిపించడం, డిమోనిక్ అప్రెషన్ నుంచి విడిపించడం, తర్వాత వారిని అరణ్య మార్గము గుండా నడిపించి మరి విశాలమైన పాలు తేనెలు ప్రవహించే మంచి దేశములో ప్రవేశపెట్టినట్లుగా మోషేకు దేవుడు పనిని అప్పగించాడు, మోషేకు దేవుడు బాధ్యతను అప్పగించాడు. ఈరోజు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క సంఘములో, మరి క్రీస్తు యొక్క శరీరంలో నా పాత్ర గురించి మీకు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట, నేను ఇంకా డాక్టర్గా పనిచేస్తున్నటువంటి టైంలోనే దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నా ప్రజలను సాతాను నుంచి విడిపించాలి, నా ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాలి, నా ప్రజలను పాపం నుంచి విడిపించాలి, నా ప్రజలను దరిద్రత నుంచి విడిపించాలి, నా ప్రజలను రోగముల నుంచి విడిపించాలి, నా ప్రజలను శాపము నుంచి విడిపించాలి, నా ప్రజలను ప్రతి విధమైన దుఃఖము నుంచి వేదన నుంచి నీవు విడిపించాలి అని దేవుడు నాకు సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, విడిపించడం మాత్రమే కాదు, కానీ సమృద్ధి అయిన జీవితాన్ని వారు అనుభవించినట్లుగా నీవు నాతో సహకరించి కార్యం చేయాలని అన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు ఏమి చేశాడో దానిని నేను ఆత్మాభిషేకముతో ప్రకటించడము ద్వారా ప్రజలను నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించగలనని ప్రభు నాతో సెలవిచ్చాడు. విడిపించేది దేవుడే, అయితే ప్రకటించవలసిన బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. 23 సంవత్సరాల నుంచి క్రీస్తు కూడా నేను నడుస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ప్రభు యొక్క పరిచర్యలో సంఘ కాపరిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరముల అనుభవం ద్వారా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతల ద్వారా అనేక వేల మందిని ఐగుప్తు నుంచి విడిపించి అరణ్య మార్గము గుండా నడిపించి అనేకులను కనానులోనికి, వాగ్దాన దేశములోనికి, వాగ్దాన నెరవేర్పులోనికి ప్రవేశపెట్టగలిగే గొప్ప ధన్యతను యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాతో కలిసి ప్రయాణం చేయండి. దేవుని యొక్క మాటలు మీరు వినండి, ఆలకించండి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు దుర్బలమైన పరిస్థితిలో ఉన్నావా? విసిగి వేసారి ఉన్నావా? ఈ కార్యక్రమం కొరకు నేను దేవుని యొక్క సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, లక్షల మంది ప్రజలు ఈ నిజమైన స్వాతంత్రం కార్యక్రమాన్ని చూడబోతున్నారు. వారికి ఏమని సెలవు ఇవ్వాలో నీవు మాట ఇవ్వండి తండ్రి. నువ్వు మాట్లాడితే ప్రజలు బ్రతుకుతారయ్యా, నువ్వు మాట్లాడితే ప్రజల బంధకాలు పోతారయ్యా, నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి ప్రభు అంటే ప్రభు అన్నాడు, టెల్ దెమ్ దట్ దేర్ టైమ్ హ్యాస్ కమ్.
సో ప్రభు నాతో ఏం చెప్పాడో మీకు అదే నేను చెబుతున్నాను. యువర్ టైమ్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ ఆఫ్ డెలివరెన్స్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ ఆఫ్ హీలింగ్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ ఆఫ్ విక్టరీ హ్యాస్ కమ్. నీ విజయానికి సమయం ఆసన్నమైంది. నీ విడుదలకు సమయము ఆసన్నమైంది. నీ స్వస్థతకు సమయము ఆసన్నమైంది. నీ అద్భుతానికి సమయము ఆసన్నమైంది. ఆత్మీయంగా రకరకాల బోధలు విని గలిబిలితో నువ్వు నింపబడి ఉన్నావా? అయితే స్వచ్ఛమైన వాక్యాన్ని, కల్తీ లేనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు నీకు అందజేయాలని ఆశిస్తూ ఉన్నాడు. బీ ప్రిపేర్డ్. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను, దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేని వారి జోలికి ఆయన వెళ్ళడం. ఈ యొక్క క్షణంలో నువ్వు దేవుని చేత దీవించబడాలనుకుంటున్నావా? ఈ కార్యక్రమము అయిపోయే లోగానే దేవుని చేత నువ్వు తాకబడాలని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా నా యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించాలని, ప్రజలను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాలని ప్రభు నాకు సెలవిచ్చాడు. ప్రభు నాకు ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మీకు నేను బోధించబోతున్నాను. విడిపించేవాడు యేసయ్య, నడిపించేవాడు యేసయ్య, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు యేసయ్య. నేను కేవలము ఆయన యొక్క బూరను మాత్రమే, నేను కేవలము ఆయన నాకు ఏమి సెలవిస్తున్నాడో వాటినే ప్రకటించేదానికి నేనున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా ఆలకించండి. మీ జీవితాలు ఎన్నటన్నటికీ మార్చబడతాయి. అనేక సాక్ష్యాలు ఉన్నాయి, వేల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. వేల కొలది జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడినటువంటి సాక్ష్యాలు కోకొల్లలు ఉన్నాయండి. అయితే దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, దేవుడు తన నామము కంటే తన వాక్యమును అత్యధికముగా హెచ్చించాడని. సో అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేదానికే నేను ఎక్కువ సమయాన్ని నిజమైన స్వాతంత్రం కార్యక్రమంలో నేను వెచ్చిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ తలలు పైకెత్తుకొనడి, మీ విడుదల సమీపించున్నది అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. నీ యొక్క చెరసాల దినములు, నీ యొక్క బానిసత్వ దినములు ఈ రోజుతో ముగియబోతూ ఉన్నాయి. ఈ దినాన్ని ఎన్నటెన్నటికీ గుర్తుండిపోయే రీతిగా యేసయ్య నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ యొక్క వర్తమానాన్ని నువ్వు ఎన్నటికీ కూడా గుర్తు పెట్టుకొనబోతూ ఉన్నాం. ఆ రోజు ఆ టైంలో దేవుడు నన్ను దర్శించాడు అని అనేకులకు సాక్ష్యం ఇచ్చే గడియ ఈ గడియనే అని నేను మీకు సెలవిస్తూ ఉన్నాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్ముని ద్వారా కార్యాలు జరగబోతూ ఉన్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు అబద్ధికుడు కాదండి. నాతో మాట్లాడిన దేవుడు అబద్ధికుడు కాదు, నాతో మాట్లాడిన దేవుడు నరుడు కాదు. నాతో మాట్లాడిన దేవుడు మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను చేస్తానన్నాడు. నన్ను ఎవరెవరు చూస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. నా మాటలు ఎవరెవరికి వినిపిస్తున్నాయో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. నువ్వు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యాన్ని చూస్తారు. ఏలైనగా నేను నీ ఎడల చేయబోనది బహు భయంకరమైనది. యోబు అంటాడు, ఆయన ఒక్కడే లెక్కలేనని ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే అద్భుతాలు జరగాలి. అద్భుతాలు యేసయ్య మాత్రమే చేయగలడు. అంటే అర్థం ఏమిటి? అద్భుతం అంటే ఏమిటి? మానవ శక్తికి మించినది, మనిషి చేత కానటువంటిదే అద్భుతం అంటే. అది దేవుడు చేస్తాడు. నీ జీవితంలో నీకు అద్భుతం అవసరం ఉన్నదా? నీ వ్యాపారంలో నీకు అద్భుతం అవసరం ఉన్నదా? నీ మనసులో అద్భుతం అవసరం ఉన్నదా? నీ దేహంలో నీకు అద్భుతం అవసరం ఉన్నదా? నీ కుటుంబంలో నీకు అద్భుతం అవసరం ఉన్నదా? నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఆర్థిక పరిస్థితిలో, సమాజంలో నీకు అద్భుతం అవసరమై ఉన్నదా? అయితే ఆయన పేరేమిటో తెలుసా? అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి ఆయనకు పేరు. క్రీస్తునందు ప్రియులారా, మా టీవీ కార్యక్రమానికి ప్రభువా ఏ పేరు పెట్టాలి ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రభు నాకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? నిజమైన స్వాతంత్రం అని పెట్టమన్నాడు. హల్లెలూయా! ఈ యొక్క కార్యక్రమం ద్వారా నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆర్ యు బౌండ్ బై ఎనీ మీన్స్?
ఏదో కారణం చేత, ఏదో ఒక సమస్య చేత నువ్వు బంధించబడి ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? దేవుడు తన వాక్యంలో ఏమి వాగ్దానం ఇచ్చాడో తెలుసా? బంధించబడిన వారిని విడిపించి ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. నిన్ను విడిపించడం మాత్రమే కాదు, నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను తాకబోతున్నాడు. నిన్ను విడిపించడం మాత్రమే కాదు, విడిపించి వదిలేయడు కానీ విడిపించి ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనం మనం చూసినప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పి. ఎవరితో చెప్తున్నాడు ప్రభు? ఎవరితో చెప్తున్నాడని? అన్యులతో కాదు చెప్పేదే, తనను నమ్మిన యూదులతో. యేసు ప్రభును నమ్మి కూడా ఈనాడు చాలామంది బంధకాల్లో ఉన్నారు. గారడి చేసి సీమోను కూడా యేసు ప్రభు నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, మారు మనసు పొందాడు, కానీ బంధకాల్లో ఉన్నాడు. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు, దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు. ఈనాడు క్రీస్తును అంగీకరించి కూడా తిరిగి జన్మించిన వారు కూడా అనేక రకాలైనటువంటి బంధకాల్లో ఉన్నారు. వారికి విడుదల ఏ రీతిగా సాధ్యం? కొంతమంది అయితే సేవకుని దగ్గర నుంచి సేవకుని దగ్గరికి తిరుగుతున్నారు, కొంతమంది అయితే మీటింగ్ తర్వాత మీటింగ్ దగ్గర తిరుగుతున్నారు, కొంతమంది భూమి ఎలా తిరుగుతుందో ఆ రీతిగా ఊర్లో తిరుగుతున్నారు విడుదల కోసం. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో ఏమన్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును. మనల్ని విడిపించేది ఏమిటండి? సత్యము. ఏ సత్యము? వాక్యమును గురించిన సత్యం. అంటే ఏంటి? వాక్యమును గురించి అబద్ధాలు కూడా ఉంటాయా? అవునండి. వాక్యమును పొరపాటుగా అర్థం చేసుకుంటే, దేవుడు ఏ ఉద్దేశంతో ఒక వాక్యాన్ని వ్రాయించాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వేరే ఉద్దేశాన్ని నువ్వు నమ్మితే నువ్వు బంధించబడతావు. సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి. సత్యము మనల్ని విడిపిస్తే మనల్ని బంధించేది ఏమిటి? అబద్ధం. అబద్ధం మనల్ని బంధిస్తుంది. ఈనాడు క్రైస్తవులు అబద్ధాల చేత బంధించబడ్డారు. ఏ అబద్ధాలు? దేవుని గురించినటువంటి అబద్ధాల చేత, తమను గురించినటువంటి అబద్ధముల చేత, క్రీస్తునందు తమ యొక్క స్థానము గురించినటువంటి అబద్ధముల చేత బంధించబడి ఉన్నారు. సిలువ కార్యము సరిగా కనిపించకుండా వారి మనసులకు గుడ్డితనం కలగజేశాడు అపవాది. మరి అపవాది మనసులకు గుడ్డితనం కలగజేసి వారిని బంధకాల్లో ఉంచితే వారిని విడిపించగలిగేది ఏమిటో తెలుసా? వాక్యం మాత్రమే. వాక్యమును గురించినటువంటి సత్యము మాత్రమే. శాస్త్రులకు పరిసయులకు వాక్యం అంతా తెలుసు, కానీ వాక్య ప్రత్యక్షత లేదు. వారు వాక్యాన్ని సరిగా గ్రహించలేదు. మానవ జ్ఞానం పైనే ఆధారపడ్డారు కానీ దేవుని పైన వారు ఆధారపడలేదు. కాబట్టి వారు వాక్యం విషయమై పొరబడ్డారు, లేఖనముల విషయమై పొరబడ్డారు. లేఖనాలు నీవు సరిగా అర్థం చేసుకోకుండా నువ్వు బంధించబడతావు. సో ఈరోజు దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఏమిటంటే, ఈ వాక్యాన్ని కల్తీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేదానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులందరితో అంటాడు. ఏమంటాడంటే, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారంటాడు. అప్పుడు వారు అంటారు, ప్రభువా, ప్రజలందరూ నీ గురించి ఏమనుకుంటున్నారంటే, నువ్వు ఏలియావనుకుంటున్నారు, నువ్వు ఇర్మియావనుకుంటున్నారు, నీవు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, నీవు మరొక ప్రవక్త అని అనుకుంటున్నారు. సో అలా వారు సమాధానాలు ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? సో వాళ్ళంతా ఏమని అనుకొని మీరేమనుకుంటున్నారు అన్నాడు. అంతవరకు వారు ఆలోచించినట్లేరు. సో అందరూ మౌనంగా ఉన్నారు. అయితే సీమోను పేతురు మాత్రం లేచి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీవు దేవుని కుమారుడమైన మెస్సయ్యావు అన్నాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్ అన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? సీమోనా, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, మనుష్య జ్ఞానము దీన్ని బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రే నీకు బయలుపరిచాడు అని చెప్పి ప్రభు ఏమంటాడు తెలుసా? ఈ బండ పైన నా సంఘాన్ని కడతానన్నాడు. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. రాక్ అంటే ఏమిటి? పునాది అంటే ఏమిటి? బండ అంటే ఏమిటి? సీమోను కాదు బండ, సత్యమే బండ. ఏ సత్యము? యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యం.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాను. ఆ వాక్యం గురించి జనులంతా ఇర్మియా అనుకున్నారు. ఆ వాక్యం గురించి జనులంతా బాప్తిసం ఇచ్చే యోహాను అనుకున్నారు. ఆ వాక్యం గురించి కొంతమంది ఏలియా అనుకున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఏ సత్యము బయలుపరచబడిందో వాక్యమైనటువంటి యేసయ్య గురించి సత్యమును సీమోను పేతురు గ్రహించాడు, ప్రత్యక్షతను పొందుకున్నాడు. ప్రత్యక్షతలు దేవుడు మాత్రమే ఇస్తాడండి. నేను ఇవ్వలేను మీకు ప్రత్యక్షతను, వాక్యాన్ని నేను వివరించగలను, ప్రత్యక్షతను పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. అందుకే ప్రత్యక్షత జ్ఞానం చేత నింపమని పౌలు అనేక సంఘాల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆ ప్రత్యక్షత జ్ఞానం కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. నీ వాక్యం వెల్లడగుడు తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని దయచేయును అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ వెలిగింపనిస్తాడు. సో ప్రభు ఏమన్నాడంటే, ఈ బండ పైన, అంటే యేసును గూర్చినటువంటి సత్యమే బండ, యేసును గూర్చినటువంటి సత్యమే పునాది, అంటే వాక్యమును గురించినటువంటి సత్యమే పునాది, వాక్య ప్రత్యక్షతయే పునాది. కొంతమంది అంటారు, నా చెమట మీద ఈ సంఘాన్ని కట్టాను అంటారు. చెమట మీద సంఘాన్ని కట్టకూడదు. కొంతమంది అంటారు, నా ప్రార్థన పైన నా సంఘాన్ని కట్టాను అంటారు. మంచిదే, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ప్రార్థన స్థానం ప్రార్థనకు ఉంది. కొంతమంది అంటారు, నా రక్తాన్ని కాచి నేను సంఘాన్ని కట్టాను అంటారు. యేసయ్య ఆ రీతిగా కట్టలేదండి. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఈ బండ పైన, వాక్య ప్రత్యక్షతల పైనే ఏ వ్యక్తి జీవితమైనా కట్టబడాలి, వాక్య ప్రత్యక్షతల పైనే ఏ సంఘమైనా కట్టబడాలి, వాక్య ప్రత్యక్షతల పైనే ఏ విశ్వాసి అయినా కట్టబడాలి, వాక్య ప్రత్యక్షతల పైనే ఏ సేవకుడైనా కట్టబడాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ఏ రంగంలో ఏ కోణంలో పొరపాటుగా మనం అర్థం చేసుకుంటామో అక్కడ అపవాదికి మనం ద్వారం తెరిచిన వారం అవుతాం. అక్కడ మనం బలహీనులుగా ఉండిపోతాం. అక్కడ ఇసుక మీద కట్టుకున్నట్లు. క్రీస్తునందు ప్రియులారా, మీకు అర్థమవుతుందా? నీకు విడుదల కావాలంటే వాక్య ప్రత్యక్షత కావాలి. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ యూ కెన్ బి సెట్ ఫ్రీ. డూ యూ వాంట్ టు బి పర్మనెంట్లీ ఫ్రీ? శాశ్వతంగా నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలని అనుకుంటున్నావా? అయితే నీకేం కావాలో తెలుసా? వాక్య ప్రత్యక్షతలు కావాలి. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు. ఈరోజు మనకేం కావాలో తెలుసా? వాక్య ప్రత్యక్షతలు కావాలండి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని వ్రాయించాడు? దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు? నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? నీ జీవితంలో అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అది దేవుని యొక్క చిత్తమా లేకపోతే దెయ్యం యొక్క చిత్తమా? కొంతమంది అంటారు, ఏమి జరిగినా దేవుని చిత్తమే అంటారు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగే దేవుని చిత్తమే అంటారు. వాక్యానుసారం కాదు. చాలా సంగతులు ఆత్మీయంగా అనిపిస్తాయి, కానీ వాక్యానుసారం కాదు. ప్రతిదాన్ని వాక్యంతో మనం పరీక్షించాలి. వాక్య ప్రత్యక్షత. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు నువ్వు సరిగా తెలుసుకోవాలి, లేకపోతే నువ్వు మోసపోతావు. ఈ లోకంలో చాలా మోసం ఉంది. ఈ లోకమంతా మోసం చేత నిండిపోయింది. నువ్వు మోసం నుంచి విడిపించబడాలంటే నీకేం కావాలో తెలుసా? సత్యం కావాలి. దేవుడు పరిశుద్ధాత్మను ఈ భూమిపైకి పంపించినటువంటి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపించడం. మామూలు సత్యం కాదండి, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఆయన. మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను, దేవుడు మీకు చెప్పమన్నటువంటి మాట ఏమిటంటే నీ సమయము ఆసన్నమైంది, నీ విడుదల ఆసన్నమైంది. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నీకు సహాయం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించండి. గొప్ప విజయాన్ని మీరు పొందుకొనబోతున్నారు. ఎల్లప్పుడూ విజయాన్ని మీరు పొందుకొనబోతున్నారు. గొప్ప ఉజ్జీవాన్ని మీ యొక్క జీవితాల్లో మీరు పొందుకొనబోతున్నారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో మనం గమనించినట్లయితే, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. ఆత్మలో స్వాతంత్రం, మనసులో స్వాతంత్రం, దేహంలో స్వాతంత్రం అండి. ప్రతి ఏరియాలో రియల్ లిబర్టీ. ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా ఆశీర్వదించునుగాక. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా
అత్యధికంగా దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలను దీవించుట కొరకై ఆయన ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? సత్యం. అపవాది అబద్ధాన్ని వాడుకుంటే యేసు ప్రభు సత్యాన్ని ఆయన వాడుకుంటున్నాడు. వాక్యం వింటుండగానే అనేకులు దీవించబడ్డారని, అనేకులు విడుదల పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు దీవించబడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తుండగా ఈ నిజమైన స్వాతంత్రమును కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రెండవదిగా మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మరి 24 గంటలు మా యొక్క ప్రేయర్ టవర్, నిస్సి ప్రేయర్ టవర్ తెరవబడి ఉంటుంది. 24 గంటలు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మాకు ఫోన్ చేయండి. మా యొక్క ప్రార్థన యోధులు మీ కొరకై వారు ఏ టైంలో అయినా కూడా వారు మీ కొరకై ప్రార్థన చేసి దేవుని యొక్క వాగ్దానములను మీకు అందజేస్తారు. తర్వాత నేను చేసినటువంటి ప్రసంగాలు, మరి చాలా ప్రసంగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు దీవెనకరంగా మారుతాయి. అవన్నీ కూడా అన్ని రకాల ఫార్మాట్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్తమానాలన్నీ కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి, ఆశీర్వాదం గురించి ప్రసంగాలు వినాలని నేను కోరుకుంటున్నాను. సో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు నా చేత వ్రాయించాడు. వాటిలో మొట్టమొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. కొన్ని వేల పుస్తకాలు ఇప్పటికే కొన్ని వేల జీవితాలను ప్రభావితం చేశాయి. మరొక పుస్తకాన్ని దేవుడు నా చేత వ్రాయించారు. అది 1000 స్తుతులు, 1000 స్తుతుల పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఉన్నటువంటి 1000 స్తుతులు ప్రతిరోజు కూడా అనేకులు చేసి, అనేకులు మా సంఘంలో మరి బయట కూడా చాలామంది యేసు ప్రభువును ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్తుతులు చేయడం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పుస్తకం అండి, అద్భుతమైనటువంటి పుస్తకం. ప్రతి గృహంలో కూడా ఈ పుస్తకం ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత క్రైస్తవ సంఘములో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నటువంటి పుస్తకాన్ని ఈ మధ్యనే పరిశుద్ధాత్ముడు నా చేత వ్రాయించాడు. నేను చెబుతుంటున్నాను, లైన్ దేవుడు నా చేత వ్రాయించాడు. ఆ పుస్తకాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం భాషల గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి సూచనలు ఏమిటి, భాషలు అందరికీ రకరకాల దాదాపుగా అన్ని ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానాన్ని నీ క్షేమం కొరకు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ గురించి నీకు గలిబిలు ఉందా? దేవుడు గలిబిలికి కర్త కాదు, దేవుడు సమాధానానికే కర్త. పుస్తకాన్ని చదివినట్లయితే మీరు అభిషేకించబడతారు. ఇప్పటికే మరి అనేకుల జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటికే అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతూ, పరలోక భాషను పొందుకొని దేవునితో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడి దేవుని యొక్క సేవను బలముగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తరములోనే గొప్ప దైవజనుడు అన్నటువంటి కెన్నెత్ ఈ హేగిన్ గారు ఆయన వ్రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం అండి, రిడీమ్డ్ అన్నటువంటి పుస్తకాన్ని నేను తర్జుమా చేశాను. చాలా చిన్న బుక్లెట్ అది కూడా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి పుస్తకం. మా ఆఫీస్కు ఫోన్ చేయండి. ఈ పుస్తకాలన్నీ దయచేసి మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. పుస్తకాలన్నీ తీసుకోనండి, పుస్తకాలు చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. కొంతమంది అయితే అన్ని రకాల పుస్తకాలు చదువుతుంటారు. అన్ని రకాల పుస్తకాలు చదవద్దు. వాక్యానుసారమైన పుస్తకాలు చదివి మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. మా ఆఫీస్కు ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలన్నీ కూడా చెబుతారు. మా వెబ్సైట్లోకి వెళ్ళండి, అందులో వర్తమానాలు కూడా ఉన్నాయి. ఈ వర్తమానాల ద్వారా మీరు అత్యధికంగా మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నిజమైన స్వాతంత్రంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సో మచ్. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్ కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.